నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగు లోగిళ్లలో ఉత్సాహంగా కనుమ సంబరాలు, పశువులకు పూజలు, ప్రభల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు. ప్రజల జీవితాల్లో కనుమ సంతోషం నింపాలన్న సీఎం చంద్రబాబు, ధాన్యపు రాశులు పాడి పంటలతో పచ్చగా ఉండాలన్న లోకేష్. కృష్ణా గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు, జూద క్రీడలు, చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు. చిత్రావతి రిజర్వాయర్ నిర్వాసితులకు సంక్రాంతి కానుక, ఒక్కో కుటుంబానికి 10 లక్షల పరిహారం జమ చేసిన ప్రభుత్వం. ఇవాళ మహారాష్ట్రలో పర్యటించనున్న ప్రధాని మోదీ, 2 యుద్ధ నౌకలు జలాంతర్గామి జాతికి అంకితం. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల కుటుంబాల్లో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ బోధిస్తుందన్నారు. కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనదని, విలువలు కాపాడుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అన్నదాతలకు అత్యంత ప్రీతిపాత్రమైనది కనుమ అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇళ్లు ధాన్యపు రాశులతో నిండుగా, పాడి పంటలతో పచ్చగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పండగ అన్ని ప్రయత్నాల్లోనూ విజయం చేకూర్చాలని లోకేష్ ట్వీట్ చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని వరుసగా 2వ రోజు జోరుగా కోడి పందాలు సాగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. సినీ సెట్టింగులను తలదన్నే రీతిలో ఏర్పాట్లు, ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు నిర్వహించారు. వీఐపీలు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. జూదంలోనూ కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందాల జోరు కొనసాగుతోంది. రాజమహేంద్రవరం శివారు పిడింగొయ్యి వద్ద 2 పెద్ద బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహించారు. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లోనూ జోరుగా పందాలు సాగాయి. కోనసీమలోని అన్ని మండలాల్లో భారీ స్థాయిలో పందాలు నిర్వహించగా కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ముమ్మిడివరం మండలం ముర్మళ్లలో భారీ పందాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, ఎంపీ హరీష్ మాథుర్ పందాలు వీక్షించారు. మహిళలు, చిన్నారులు సైతం ఈ పందాలు తిలకించేందుకు తరలివచ్చారు. కోడిపందాల శిబిరాల వద్దే పేకాట, గుండాటలు జోరుగా సాగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 2వ రోజు కోడిపందాల జోరు కొనసాగింది. తొలి రోజును మించి 2వ రోజు కోళ్లు కత్తులు దూశాయి. పందెం రాయిళ్లు రెట్టించిన ఉత్సాహంతో పందాలు కాస్తూ సందడి చేశారు. దారులన్నీ బరుల వైపే అన్నంతలా నగరవాసులంతా గ్రామాల బాట పట్టగా బరుల వద్ద కోలాహలం నెలకొంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమావిడి, కంసాలికుంట, రెడ్డిగనపవరం, అంతర్వేదిగూడెం, బుట్టాయిగూడెం గ్రామాల్లో జోరుగా కోడిపందాలు సాగాయి. చాట్రాయి మండలం చనుబందలో 6 కోడిపుంజలతో ఒకేసారి పందెం కాయగా విజేతకు బుల్లెట్ వాహనాన్ని బహుమతిగా ఇచ్చారు. దెందులూరు నియోజకవర్గం శ్రీరామవరం, దెందులూరు, పెదపాడు మండలం, పెదవేగి మండలాల్లో తీర్థాలను తలపించేలా కోడిపందాల బరులు కనిపించాయి. కాళ్ల మండలంలోని పెదామిరం, మలవానితిప్ప, కాళ్లకూరు, కాళ్ల, ఉండి మండలం మహదేవపట్నం, కోలమూరు, పాములపర్రు, ఎండగండి, చెరుకువాడ, ఆకివీడి మండలం ఆకివీడు, ఐభీమవరం, దుంపగడప గ్రామాల్లో కోడిపందాలు భారీగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం మండలం కుంచెనపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పందుల పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెరవిలి మండలం ఖండవిల్లిలో గుండాటలో డబ్బులు పోయాయని ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతన్ని తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కోడిపందాలు జోరుగా సాగుతుండగా వీటిని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్నేహితులు, బంధువుల ఆహ్వానం మేరకు కొందరు రాగా మరికొంతమంది కోడిపందాలను చూసి పైపందాలు కాయడానికి వచ్చి హోటళ్లలో ఉంటున్నారు. మహిళలు సైతం పందాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున బరుల వద్దకు వస్తున్నారు. విజయవాడ శివారు ఎనికేపాడు, అంబాపురంలో జోరుగా పందాలు సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. కంకిపాడులోనూ బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చెల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల్లో జోరుగా కోడిపందాలతో పాటు కోతమొక్క ఆటలు నిర్వహించారు. బరుల వద్ద మద్యం షాపులు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా గండేపల్లిలో కోడిపందాల బరుల వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. వీర్లపాడు మండలం జుజ్జూరుకు
చెందిన పసుపులేటి కుమార్తో పాటు 6గురికి గాయాలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనుమ ప్రభల ఉత్సవాలకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 170 చోట్ల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గంగలకూరులోని పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి, గంగలకూరు అగ్రహారంలోని ఉమా పార్వతీ సమేత వీరేశ్వర స్వామి వారి ప్రభలు, స్థానికంగా ఉన్న అప్పర్ కౌశికి నది దాటి వచ్చే సన్నివేశాలను భక్తులు వేలాదిగా తరలివచ్చి ఆసక్తిగా తిలకిస్తారు. అంబాజీపేట మండలం వాకలగురువు, తొండవరం, గున్నేపల్లి అగ్రహారం ప్రభలు రాష్ట్రంలోనే ఎత్తైన ప్రభలుగా గుర్తింపు పొందాయి. జగ్గన్న తోటలో నిర్వహించే ఉత్సవం జిల్లాలోనే పేరొందింది. కొత్తపేటలో మకర సంక్రాంతిని పురస్కరించుకుని ప్రభల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభలను అలంకరించి యువత భుజాలపై మోస్తూ ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పండగ పూట వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మండలంలో విషాదం నెలకొంది. గుండంరాజుపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందగా ఆయన స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. మైదుకూరు మండలం రాయప్పగారి పల్లెకు చెందిన సంపత్ సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికి స్నేహితుడితో కలిసి బైక్పై అగ్రహారం బయలుదేరాడు. గుండంరాజుపల్లె దగ్గరకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి రేలింగ్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సంపత్, సందీప్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే సంపత్ మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం సందీప్ను కడప రిమ్స్కు తరలించారు. సంప్రదాయాల పండుగ సంక్రాంతికి తెలుగు లోగిళ్లు రంగవల్లులతో పాటు బొమ్మల కొలువుతోనూ కళకళలాడుతున్నాయి. బొమ్మల కొలువులో పురాణ ఘట్టాలను జ్ఞప్తికి తెచ్చేలా బొమ్మల్ని అమర్చడం అనాదిగా వస్తున్న వేడుకను విజయవాడలోని ఓ మహిళ తన ఇంట్లో బొమ్మలతో త్రిలోకాలను ఏర్పాటు చేసి మురిసిపోయింది. 64 కళలు వివరించేలా ఏర్పాటు చేసిన ఆ బొమ్మల కొలువు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పురాణ విశేషాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతిని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పే లక్ష్యంతో వచ్చిన సంప్రదాయమే బొమ్మల కొలువు. విజయవాడలోని ఓ కుటుంబం ఈ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సంక్రాంతికి తమ ఇంట బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది. 30 ఏళ్ల నుంచి బొమ్మల కొలువు చేస్తున్న శిష్ట రామకృష్ణ కుటుంబం ఈ ఏడాదికి మన బ్రహ్మాండం అనే థీమ్ ఏర్పాటు చేశారు. శ్రీచక్రం 3D మోడల్, 102 ఖడ్గమాల దేవి త్రిలోకాలను తమ ఇంట ఏర్పాటు చేసింది. దేవలోకం, భూలోకం, పాతాళ లోకాలను బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. అండం నుంచి బ్రహ్మాండం వరకు అనేక వివరాలు తెలియజెప్పేలా శ్రీచక్రం ఖడ్గమాల ఏర్పాటు చేశామని, ఇవి ఏర్పాటు చేసేందుకు చాలా పుస్తకాలు కూడా చదివానని చెబుతున్నారు బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన విజయశ్రీ. నేను ఈ బొమ్మల కొలువు అనేది ప్రతి ఏటా సంక్రాంతికే పెడతానండి. 64 కళలు చాలామందికి మనకు తెలియదండి. దాని గురించి ఒక 4 రోజుల పాటు నేను చదివి దాని 64 కళలు బాగా చూపించడానికి ట్రై చేశాను. సో దాంట్లో ఏం కళలు ఉన్నాయనేది కూడా చాలా వివరంగా నేను చూపించాను. అసలు ఇవన్నీ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే ఈ మైథాలజీ పెట్టాం. మన నెక్స్ట్ జనరేషన్కి ఇది ఎడ్యుకేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుందని నేను ఇది పెట్టుకున్నానండి హాబీగా. అంతకుముందు మామూలుగా ఊళ్ళూరు బళ్ళు అట్లాంటివి పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే టోటల్గా ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాను నేను. ఆ థీమ్ ప్రకారమే నేను వైకుంఠం పెట్టాను, తిరుపతి పెట్టాను. అట్లాగే ఇప్పుడు శ్రీచక్ర యంత్రమును, తర్వాత ముల్లోకాలు, యూనివర్స్ అనేది ఈ సంవత్సరం థీమ్గా తీసుకున్నాను నేను. 64 కళల్లో ఈ బొమ్మల కొలువు కూడా ఉందని, ఈ విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశామన్నారు. పుస్తకాల్లో చదివే కంటే ఇలా బొమ్మల రూపంలో ఏర్పాటు చేస్తే త్వరగా మనస్సును హత్తుకుంటుందని స్పష్టం చేస్తున్నారు. కొలువులో పెట్టిన బొమ్మలన్నీ చేతితో తయారు చేశానని చెబుతున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు పెడుతూ వచ్చిన సంవత్సరాల నుంచి పెడుతున్న చేత్తో కుట్టిన బొమ్మలన్నీ ఉంచుకున్నవి మళ్ళీ ఇందులో వాడుకున్నానండి నేను. తతిమావన్నీ కూడా మామూలుగా ఈ శ్రీచక్రం చేసింది మాత్రం ఇవి ఈ పైన అమ్మవార్లన్నీ కొండపల్లిలో రామకృష్ణాచార్యులు గారని ఆయన చేసి పెట్టారు నేను అడిగితే. ఈ కిందది మాత్రం మళ్ళీ మేము చేసుకునేదేనండి. ఇది మామూలుగా ఫోమ్ బోర్డుతో చేసుకున్నది. ఇది ఈ మామూలుగా వీళ్ళకి పెట్టిన కొబ్బరి చిప్పలు, అరటిపళ్ళు అవన్నీ మళ్ళీ హ్యాండ్ మేడ్, అన్ని మౌల్డింగ్ క్లేతో చేసినవి అండి. అవన్నీ వస్తువులు ప్రతిదీ కూడా చేత్తో చేసిన
వస్తువే. ఆఖరికి చెరుకు గడలు అమ్మవారికి అన్నీ కూడా చేత్తో చేశానండి నేను. ఇది చేయడానికి కూడా నాకు దగ్గరగా 3 నెలలు పట్టింది. ఈ బొమ్మలు చేయటం అనేది నేను చెప్పాను కదండి, ఇది కంప్లీట్ మౌల్డింగ్ క్లోత్తోనే నేను ఈ చిలకలు అవి కూడా నేను చేశానండి. చిలకను ఈ చిన్న కోడి. సో అవన్నీ మినియేచర్ ఆర్టే యాక్చువల్గా. సో ఇవన్నీ ఇట్లా చేసుకుని నాకు హాబీగా సంతోషంగా చేసుకుంటాను. కానీ ముందు తరాల వాళ్ళకు కూడా ఇది వాళ్ళు తెలుసుకుంటారు కల్చర్ అనే నేను చేస్తున్నానండి. ఆనవాయితీగా చేస్తున్న బొమ్మల కొలువుకు విశేష స్పందన లభిస్తోందని విజయశ్రీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ మా మదర్ ఇలా బొమ్మల కొలువు చేస్తూ ఉంటారు. నా చిన్నప్పటి నుంచి, నేను పుట్టిన ఇయర్ నుంచి చేస్తూ వచ్చారు. కానీ లాస్ట్ 10 years నుంచి మైథలాజికల్గా స్టార్ట్ చేశారు. ఇలా చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా పెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు మహాభారతం గురించి, రామాయణం గురించి నిజంగా మనం టెక్స్ట్ బుక్స్లో చదివింది చాలా కొద్ది నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇలా కాదు అని మా మదర్ ఏం చేసేవారంటే అన్నీ సెటప్ చేశాక నా చేత చెప్పించేవారు వచ్చిన వాళ్ళందరికీ. ఇలా ఈసారి మా మదర్ శ్రీచక్రం పెట్టారు, యూనివర్స్ శ్రీచక్రం పెట్టారు మా మదర్ ఇయర్. యూనివర్స్ థీమ్ బేసిక్గా. నాకైతే తెలీదు ఇలా 64 కళలు ఉంటాయని చెప్పని. ఈ ఇయర్ మా మదర్ పెట్టాక నాకు తెలిసింది ఏవేవి ఎలా. ఎవ్రీ ఇయర్ మా మదర్ ఇలా ఎడ్యుకేషనల్గా ఇండియన్ మైథాలజీకి సంబంధించినగా పెట్టడం వల్ల మేము బెనిఫిట్ అవుతున్నాం, ఎవరైతే వస్తున్నారో వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. హోప్ఫుల్లీ వీ క్యారీ ఇట్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. పనిచేసే ప్రభుత్వం ఉంటే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందనే దానికి చిత్రావతి రిజర్వాయర్ నిర్వాసితుల ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. పరిహారం కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్న శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మర్రిమేకలపల్లి ఎస్సీ కాలనీ వాసులకు సంక్రాంతి కానుకగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలను కూటమి ప్రభుత్వం ఖాతాల్లో జమ చేసింది. నీటిలో ముంచేశారు, పరిహారం మరిచారంటూ వరుస కథనాలు ప్రసారం చేసి ప్రభుత్వం దృష్టికి తమ సమస్య తీసుకువెళ్లి పరిహారం అందేలా కృషి చేసిందంటూ ఈటీవీకి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను 20 ఏళ్ల క్రితం నిర్మించారు. రిజర్వాయర్లో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తే తాడిమర్రి మండలంలోని పలు గ్రామాలు నీట మునిగే ప్రమాదముంది. అయినప్పటికీ గత వైసీపీ పాలనలో సీబీఆర్ జలాశయంలో నీటి నిల్వ పెంచి వైఎస్సార్ జిల్లాకు లబ్ధి చేకూర్చారని భావించి తాడిమర్రి మండలంలోని మర్రిమేకలపల్లితో పాటు పలు గ్రామాల్ని నీటిలో ముంచారని బాధితులు ఆరోపించారు. ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా 2022లో నేరుగా ఇళ్లల్లోకి నీటిని వదిలి పోలీసులతో బెదిరించి బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించారని వాపోయారు. ఇళ్లను ముంచేశారని, పరిహారం కోసం అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చుట్టూ తిరిగినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే పరిహారం అందడంతో నిర్వాసితుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఫస్ట్ ఎస్సీ కాలంలో ఫస్ట్ ఉండింది. నీళ్లకు ఫస్ట్ మేమే మునిగిండేది. మామూలుగా ధర్మారం నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని వెంకటరామరెడ్డి గారిని కలుసుకుంటే ఆయన నేను చేపిస్తాను ప్రతి నెల చేపిస్తానలోనే 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఏదో ఈ మహానుభావులు వచ్చిన తర్వాత మాకు మంచి చేసినారు కాబట్టి వాళ్లకు ధన్యవాదాలు. అప్పుడు డబ్బులు రాక ఎన్నిసార్లు ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా మీకు డబ్బులు మాకు సాయం చేయలేదు సార్. వెంకటరామరెడ్డి గారు మా కళ్ళకు కూడా చూడలేదు. ఈ కాలు పట్టుకున్నాం సార్. మేము కాలు పట్టుకున్నా కూడా మాకు కనికరించలేదు ఎమ్మెల్యే సార్. ఆ ప్రభుత్వంలో ఏం రాలేదు. ఈ ప్రభుత్వంలో మటుకు ప్రభుత్వం మొత్తాన్ని వచ్చేసింది సార్ డబ్బులు. చిత్రావతి బ్యాలెన్స్ అర్ధాంతంగా ముంచేశారు సార్. రాత్రి వచ్చి కూల్చేశారు రిజర్వాయర్ కింద. తర్వాత మేము ఈటీవీ వాళ్ళని సంప్రదించగా అప్పటి నుంచి వాళ్ళు గత 10-12 సార్లు సార్ మా ఊరి గురించి పాపం వాళ్ళు కష్టపడి చాలా ఎన్నోసార్లు వెలుగులోకి తెచ్చారు. లేకుంటే మమ్మల్ని పట్టించుకునే నాతో లేపాయి గత ప్రభుత్వము. కూటమి ప్రభుత్వం వచ్చినాక మన ధర్మవరం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఎస్సీ కాలనీకి 119 మందికి డబ్బులు తెప్పించారు సార్. మర్రిమేకల గ్రామాన్ని నీటిలో ముంచిన నాటి వైసీపీ ప్రభుత్వం అంతటితో ఆగలేదని, ఊరిలోని వారి ఓట్లను కూడా తొలగించిందని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో 1900 ఓట్లు ఉండగా అక్కడ 90% మంది టీడీపీ మద్దతుదారులే కావడంతో వైసీపీ నేతలు కక్షగట్టి అనేక మంది ఓట్లు లేకుండా చేశారన్నారు. దీనిపై కలెక్టర్ ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. స్పందించిన ఎన్నికల కమిషన్ ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి కేవలం ఎన్నికలకు నెలన్నర ముందు 1260 మందిని ఓటర్ల జాబితాలో చేర్చిందన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారానికొచ్చిన కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ నిర్వాసితులకు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఈటీవీలో మరోసారి కథనం ప్రసారం చేయడంతో మంత్రి సత్యకుమార్ స్పందించారు. ప్రభుత్వం నుంచి ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో జమ చేయించారు. 2 కొడుకులు సార్. నాకు ఓ పిల్లోనికి ఆరోగ్యం బాగుండదు, వాయేస్తుంది. ఆ పిల్లోనికి కానీ ఎట్లా బాగా చేసి చూపించుకుంటాను సార్. మా ఆయన డబ్బుల కోసం చూసి మా ఆయన చనిపోయినాడు సార్. లేదు చూపించుకునే డబ్బులు లేక, మా ఆయన కానీ చూపించే డబ్బులు లేక మా ఆయన. మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు డబ్బులు వచ్చినాయి సార్. నీళ్లు మునిగిపోయినప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. మనకు గవర్నమెంట్ మమ్మల్ని ఆడుకుంటారు. ఎప్పుడైనా న్యాయం చేయాలి, ఇద్దో మన్నాడని 4 లక్షల మంది తిప్పేసినారు. చంద్రబాబు వచ్చిన ప్రభుత్వంలో వస్తానే మాకు 6 నెలల తర్వాత డబ్బులు సత్యకుమార్ సార్ ద్వారా దేవానంద మాకు డబ్బులు తెప్పిస్తారు సార్. మాకు ఆ ప్రభుత్వం అంతా మా చెప్పులు అరిగిపోయినాయి. మేము 5 ఏళ్ళ వరకు తిరిగినాం సార్. కానీ మమ్మల్ని కళ్ళు మూసుకొని వాళ్ళు రేపులేమన్నాడు అనేది, 5వ తేదీ అనేది, 3వ తేదీ అనేది మమ్మల్ని దాట్లు తాటి కనీసం అది తేదీ మారిపోయేటప్పుడు కనుక కోరిటికి వేసుకోరు అది ఇదని మమ్మల్ని అట్లే చేసినారు సార్. కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఎంత గొప్ప దేవుడు ఆయన సత్యకుమార్ గారు, మాకు చాలా ధన్యవాదాలు. కష్టానికి ఏం ఫలితం దొరికింది. 5 ఏళ్ళు తిరిగి ఇదిగో ఈ నెల రేపనే ఈ వారం ఆ వారం అని తిరుక్కుంటా ఆయన అన్ని చెప్పుకుంటా కాలం గడిపినాడు. ఈ 5 ఏళ్ళు అయిపోతానే ఇప్పుడు 5 నెలల లోపలే ఇప్పుడు డబ్బులు కొట్టించినాడు. బ్యాంకు ఖాతాలతో ఆధార్, పాన్ కార్డు అనుసంధానం కాకపోవడం వల్ల 20 మందికి పరిహారం జమ కాలేదని నిర్వాసితులు తెలిపారు. సమస్య పరిష్కరించి అందరికీ పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖలో కనుమ సందడి నెలకొంది. గోపూజలతో ఆహ్లాదకర వాతావరణాన్ని తలపిస్తోంది. సింహాచలంలో గోపూజలపై మరింత సమాచారం మా ప్రతినిధి కోర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు రాణి. మనం ఇప్పుడు సింహాచలం గోశాలలో ఉన్నాం. ఈ గోశాలలోని ఈ పశువులకి ఉదయం నుంచి శుభ్రంగా ఈ గోశాలనంతా శుభ్రం చేసి ఆ పశువులకి పూజలు చేసే కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడాను ఇక్కడ హాజరై వాటికి పూజాధికారులు నిర్వహించారు. అలాగే దేవస్థానం సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏటా ఈ గోపూజను నిర్వహించి ఆ గోవులకి సంరక్షణ చేయడం, అలాగే పశు పోషణకు సంబంధించిన అన్ని అంశాలని కూడాను ఈ సింహాచలం దేవస్థానం ప్రత్యేకంగా చేసింది. దేవాలయ ఈవో ప్రస్తుతం ఆ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన ఎప్పుడే వేరే చోటికి వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు మిగిలిన భక్తులు కూడాను పూజాధికారులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఉత్తరాది దక్షిణాది అని భేదం లేకుండా గోపూజ అనేది భారతీయ సనాతన సంప్రదాయంలో ఒక ప్రధానమైన అంశంగా ఉంటుంది. ఈ గోపూజను నిర్వహించడం ద్వారా అంటే ప్రత్యేకంగా మన సంక్రాంతి పండగ సమయంలో కనుమ రోజున ఈ గోపూజను నిర్వహించడం అనేది మనకి వస్తుంది. ఎందుకంటే వ్యవసాయదారులకి అందరికీ కూడాను ఈ ఎద్దులు అలాగే ఈ ఆవులు పాడి పరిశ్రమ ద్వారా వాళ్ళకి ఉపాధి. ఆ సమయంలో ఈ పశువులన్నిటికీ కూడాను కృతజ్ఞత తెలుపుకునేందుకే ఈ కనుమ పండుగ రోజున మొత్తం పశువులన్నిటికీ కూడాను ప్రత్యేకంగా పిండి వంటలు చేసి వాటికి ఆహారంగా సమర్పించడం, అలాగే ఈ పూజాధికారులు నిర్వహించడం ఇవన్నీ జరుగుతుంది. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రత్యేకంగా గోశాలని భారీ స్థాయిలో ఈ అడవివరంలో కొత్తగా నూతన గోశాలని నిర్వహించి ఇక్కడ ప్రత్యేకంగా 100 ఆవుల్ని ఇక్కడ పోషణ భారాన్నేమో మొత్తం దేవస్థానం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మన దేవాలయ అధికారులు ఉన్నారు. ఏ రకంగా ఈ గో పూజకు సంబంధించి ఏ రకంగా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు? సో కనుమ రోజు ప్రతి సంవత్సరము కనుమ రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాను సార్. సో గోవులకి పూజ చేసి వాటికి సుమారుగా 300 చిల్లర గోవులు ఉన్నాయి. సో ఈ గోవులన్నిటికీ పూజ చేయడం, సో వీటికి ఈరోజు బూర్లు గారెలు పరవణం అన్నీ కూడా చేసి పెడుతూ ఉంటాం. సో ఇది సాంప్రదాయంగా మన సనాతన ధర్మంలో భాగంగా మనం దేవస్థానం తరఫున కూడా ఈ పూజని మనం నిర్వహించడం జరుగుతుంది. గోవులకు సంబంధించి ఎటువంటి ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటారు? యాక్చువల్లీ కనుమ రోజు సంవత్సరం కాలం అంతా గ్రామాల్లో సంవత్సరం కాలం అంతా ఈ రైతులకి సేవ అందించినందుకు కాను ఆరాధించడం కోసం ఈ రోజు ప్రత్యేకంగా కనుమ పండుగ నిర్వహించుకుంటారు. ఇక్కడ సాధారణంగా ప్రతి కనుమ రోజు పండుగ నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఉండే గోవులకి ఎప్పటికప్పుడు వ్యాధి నిరోధక టీకాలు కానీ కరెక్ట్గా బ్యాలెన్స్ న్యూట్రిషన్గా ఫీడ్ ఇవ్వడం కానీ దాని తగ్గ గడ్డి ఇవ్వడం ద్వారా సరైన న్యూట్రిషన్ ప్రివెంటివ్గా వ్యాక్సినేషన్ ద్వారా వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పండి, మీరు ఈ గో పూజ సందర్భంగా మీరు చేసినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మాకు చాలా ఆనందంగా ఉంది.
మా నేటివ్ రాజస్థానం. మా గోవులు అంటే చాలా అతి ప్రియమైనది. అందులో గోవులతో పాటు మేము గో సంరక్షణ కూడా మేము చేస్తుంటాం. అందులో ఇక్కడ మేము 2014 నుంచి కూడా మాకు ఇక్కడ ఈ సింహాచల దేవస్థానం ప్లస్ గోశాలతో మాకు అనుబంధం ఉంది. ఎప్పుడు కూడా ఈ సేవను కోరుకుంటూ అలా చేస్తుంటాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎట్లా గోపూజన చేయడం ఎట్లాగా మీరు భావిస్తారు? మేము ఎప్పటి నుంచి ఇక్కడ వస్తున్నాం, బాగా చేస్తున్నాం. పూజలన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి, అలాగే వస్తున్నాం. ప్రతి సంవత్సరం వచ్చి చేస్తున్నాం. చాలా బాగా ఆనందంగా ఉంది. చాలా చాలా మీరు ఇక్కడ మన భక్తులు మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఈ గోపూజకి సంబంధించి మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏ రకంగా ఇక్కడ గోపూజలో పాల్గొన్నారు? యూనివర్సిటీ అండి. చెప్పండి, ఏ రకంగా మీరు ఈ గోపూజలో పాల్గొన్నారు? అంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి మెయిన్ ఈ గోపూజ మెయిన్ అండి. ఈ పూజలు గోపూజ కంపల్సరీ చాలా చోట్ల చేస్తారు. ఇది మన సాంప్రదాయం, ఇది గోపూజ అనేటువంటి. ఇది మొత్తం ఈ మహిళలకు సంబంధించి మీరు చెప్పండి అమ్మా, ఏ రకంగా ఉదయం నుంచి గోపూజ? తెలియదండి. కనుమ అంటే గోవులకి పూజ చేసే పండగ కాబట్టి అందువల్ల కనుమ పండగ. ఇది అంటే ఈ భక్తులకు సంబంధించి వీళ్ళకి ఈ భారతీయ సనాతన సంప్రదాయంలో ఈ గోపూజకి ఉన్న విశిష్టత వీటన్నిటిని కూడాను వీరు పూర్తి స్థాయిలో ఇక్కడ దేవస్థానం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. ఓవర్ టు స్టూడియో.